తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జగన్, చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ముగ్గురిది చూసాము. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏం జరగబోతోంది? మోదీ మూడవసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించబోతున్నారా? మోదీ జాతకం ఎలా ఉంది? మోదీ జాతకం ఆల్రెడీ నందిపట్ల వారు వేశారు. ఎలా ఉంది సార్? మోదీ జాతకం అనురాధ నక్షత్రం వృశ్చిక లగ్నం అండి. ప్రస్తుతం ఏ వ్యక్తి జాతకానికైనా లగ్నాధిపతి యొక్క దశ జరుగుతున్నప్పుడు కారణ జన్మం అంటే ఎవరైనా కానీ మీరైనా నేనైనా ఏ కారణంతో జన్మిస్తామో ఏం కోరుకుంటామో లగ్నాధిపతి దశలో అది పూర్తిగా నెరవేర్చుకుంటారు. ప్రస్తుతం 2020 నవంబర్ నుంచి మోదీ గారి జాతకంలో కుజ మహాదశ ప్రారంభమైంది. కుజుడు జన్మ లగ్నాధిపతి లగ్నంలోనే ఉండి చంద్రమంగళ యోగాన్ని కలిగిస్తూ రుచిక యోగాన్ని కూడా పంచమహాపురుష యోగాల్లో రుచిక యోగం ఒకటి, రుచిక యోగాన్ని కూడా కలిగిస్తున్నాడు. కాబట్టి ఫలితాలు ఎలా ఉంటాయి చెప్పండి. కుజ మహాదశ 2027 నవంబర్ వరకు వీరు అనుకున్నది సాధిస్తారు. 2027 నవంబర్ వరకు అందులో సందేహం లేదు. మెజారిటీతో గెలిచి, ఎందుకంటే గోచారీత్యా చూసుకున్న సప్తమ స్థానంలో పంచగ్రహ కూటమి వీరికి. అంటే నా పాయింట్ ఏంటంటే గడిచిన 10 ఏళ్ల కంటే బాగుందా బాగాలేదా? ఎందుకంటే ఈసారి చరిత్ర సృష్టించబోతున్న 400 సీట్లు విత్ ఎన్డీఏ ఆర్ఎల్స్ ఓన్లీ బీజేపీ 370 అని చెప్పి స్టార్ట్ చేశారు ఆయన క్యాంపెయిన్. ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కుజ మహాదశలో అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుని యొక్క అంతర్దశ ఫలితం చెప్పండి నాకు. ఇవన్నీ కాదు ఫలితము. అయితే గతంలో కంటే బాగుందా బాలేదా? అష్టమంతో కూడా కూడుకున్నది కాబట్టి కష్టపడుతూ విజయాన్ని సాధిస్తారు. అందులో సందేహం. ఎందుకంటే అష్టమ భావం కూడా ఏర్పడింది. గతంలో ఉన్న పరిస్థితి లేదు. ఈ సంవత్సరంలో ఎవరికైనా సరే ఏ స్టేట్ లో అయినా సరే క్లియర్ మెజారిటీ అనేది డిఫికల్ట్ అండి. అంటే కాంబినేషన్ లో తీసుకొని పోవటం కానీ, లేకుండా ఉంటే వేరే వాళ్ళ సహాయంతో కానీ, లేకుండా ఉంటే బొటాబుటి మెజారిటీతో కానీ రావడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ సంవత్సరంలో క్రోధినామ సంవత్సరంలో మేజర్గా వచ్చేటప్పటికి ఏదో సంకీర్ణ ప్రభుత్వాలు కూలిపోవటానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది ఈ సంవత్సరం. అంటే ఏవైతే కాంబినేషన్ గా ఫామ్ అయ్యి మిత్రపక్షాలతో జరిగినటువంటి ప్రభుత్వం, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి గెలిస్తే వాళ్ళ మధ్య సయోధ్య అనేది కొద్దిగా కష్టంగా కూడుకున్నట్టే ఉంటుంది, కానీ అది జరుగుతూ ఉంటుంది అన్నమాట. మోదీ జాతకం ఎలా ఉంది? ఒక్క విషయం అండి, ఈ సంవత్సరం చెప్పండి. అసలు రాజకీయంగా ఈ ప్రభుత్వ దేశాధిపతి నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తారు. అయితే 2029 నాటి ఉగాదికి మనం ఉగాది చూసుకోవాలి. అలా చూస్తే భారత భవితవ్యం మాత్రం చాలా గొప్పగా ఉంది. మోదీ జాతకం ఎలా ఉంది? ఇప్పుడు గెలుపు అవకాశాలు అయితే ఉన్నాయి. మెజారిటీ అయితే అంత ఇదిగా రాదు. ఇంకొకటి ఏంటంటే 2027 నుంచి 2030 ప్రపంచ దేశాల్లో మన దేశం ఇండియా ఏదైతే ఉందో అగ్రస్థానంలో ఉండబోతోంది. భవిష్య పురాణం అని మనకి పురాణ ఇతిహాసాల్లోనే ఇది ఉంది. దాని ప్రకారం ఒక యోగి మోదీ జాతకం ఎలా ఉండబోతోంది? మోడీ గారి జాతక రీత్యా ఆయన జాతకాన్ని నమ్మకుండా దైవాన్ని నమ్ముకున్నాడు. 232 సీట్లతో వచ్చి మ్యాజిక్ దగ్గర ఆగుతాడు. 232 ఇంకొక గంటలో నెంబర్స్ వస్తాయి. అంటే 303 కంటే తగ్గుతుంది గతంలో. మీరు అదే చెప్తారు 232 అని. 44% ఓటు వస్తుందండి. ఎంత? 44% ఓటు వస్తే అంటే ఎన్డీఏ వారు చూస్తున్నప్పుడు 43% కాంగ్రెస్ వస్తుంది. 43%? 1% గ్యాప్ ఉంది. అదర్స్ 13%. 1% గ్యాప్. 1% గ్యాప్ వస్తే గవర్నమెంట్ పోవచ్చు కూడా. 231 సీట్లు వస్తాయి. అందుకే చెప్తా సార్, 232 స్థానం ఆగుతుంది. పశ్చిమ బెంగాల్, మిజోరాం, జార్ఖండ్, సౌత్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో హవా కొనసాగిస్తుంది. అవునా? చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గాని నెక్స్ట్ గవర్నమెంట్ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో అదే మెజారిటీ తక్కువ వస్తే ఆబ్వియస్ గా ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు. ఓకే, 280+ అండి. 280+. యాక్చువల్గా రాహుల్ గాంధీ గారి జాతకంలో కుజుడులో రాహు అంతర్దశ నడుస్తున్నది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి ఆయన చాలా బాగా పికప్ అయ్యారు. జోడో యాత్ర ఇదంతా చేయటం వల్ల ఆయన కూడా మోడీతో కంపేర్ చేసినట్లయితే మోడీ ఇస్ ప్రామినెంట్ అన్నమాట. ఎందుకంటే ఆయనకి గురువు అంతర్దశ కాబట్టి ఈజీగా ఇస్ క్లియర్ విక్టరీ. చంద్రశేఖర్ శర్మ గారు మీ పాయింట్. మోదీ జాతకం. మోడీ జాతకాన్ని ప్రకారము చంద్రమంగళ యోగం ఉన్నప్పుడు వాస్తవమే అది. కుజ దశలో శని అంతర్దశ నడుస్తుంది వారికి. వారు ఇదివరకు కంటే కూడా కఠినంగా ప్రభుత్వాన్ని పరిపాలిస్తారు, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారని భావించవచ్చు. పవన్ కళ్యాణ్కి చంద్రమంగళ యోగం లేదు. ఎవరో ఆ మాట అన్నారు, వాళ్ళు వెనక్కి తీసుకోవాలి ఆ మాటని. మళ్ళీ ఇది ఒక సమస్య. ఓకే, జలపతి వారు మోదీ జాతకం ఎలా ఉంది? ఏమండి, నరేంద్ర మోడీ గారికి ఈ సంవత్సరం విజయం కలగబోతుంది ఒకటి. రెండోది ఆయనకి
7 ఏళ్ళు నా అంచనా ప్రకారం, నేను కట్టుకున్నటువంటి లెక్కల ప్రకారం వచ్చే 7 సంవత్సరాలు ఆయనకి చాలా బలమైనటువంటి జాతక యోగం ఉంది. 7 ఏళ్ల వరకు ఆయనకి తిరుగు లేదని మాత్రం నేను తెలియజేస్తాను. నా జాతక పరంగా 7 సంవత్సరాలు ఆయనకి బాగుంది. ప్రజలంతా కూడా అన్రెస్ట్ అనేటువంటిది కొంత వస్తుందండి. భారతదేశంతో పాటు మిగతా దేశాల్లో కూడా అన్రెస్ట్ అనేది మాత్రం వస్తుంది. అన్రెస్ట్ ఉన్నా కూడా డామినెంట్ గా ఉంటారా లేదా? డామినెంట్ గా